హిందూ సాంప్రదాయంలో శనివారంకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ రోజు శని దేవుడికి అంకితమై ఉంటుంది. శనిగ్రహం కర్మఫలదాతగా భావిస్తారు. అందుకే శనివారం చేసే కొన్ని పనులు జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పండితులు చెబుతుంటారు. మరి శనివారం ఏ పనులు చేయకూడదు, ఎందుకు చేయకూడదు, ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. జుట్టు గోర్లు కత్తిరించుకోకూడదట. శనివారం జుట్టు లేదా గోర్లు కత్తిరించుకుంటే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మనసుకు అశాంతి కలిగే అవకాశం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇనుము వస్తువులు కొనడం లేదా అమ్మడం. శని దేవుడికి ఇనుముతో సంబంధం ఉంటుంది. శనివారం ఇనుము వస్తువులు కొనుగోలు చేయడం లేదా అమ్మడం వల్ల నష్టం, అనుకోని సమస్యలు ఎదురవుతాయట. నూనె దానం తప్ప నూనె రాసుకోవద్దు. శనివారం తలకి నూనె రాసుకోవడం మంచిది కాదని భావిస్తారు. కానీ నువ్వుల నూనె లేదా ఆవ నూనె దానం చేయడం మాత్రం శుభకరం. ఇది శని దోషం తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. శనిదేవుడు న్యాయానికి ప్రతీక. శనివారం అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసం చేయడం చేస్తే కర్మ ఫలితాలు వెంటనే వస్తాయని, జీవితంలో ఆటంకాలు పెరుగుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. శనివారం మద్యం, మాంసాహారం తీసుకోవడం వల్ల మనసు అస్థిరంగా మారడం, శని ప్రభావం తీవ్రంగా పడటం జరుగుతుందని నమ్ముతారు. ఇక శనివారం చేయాల్సిన మంచి పనులు: పేదలకు నల్ల వస్త్రాలు, నువ్వులు, నూనె, ఆహారం దానం చేయడం శుభప్రదం. శనివారం హనుమంతుణ్ణి దర్శనం చేయడం వల్ల శని దోషం తగ్గి భయాలు తొలగుతాయని శాస్త్రోక్తి. శనివారం ఈ జాగ్రత్తలు పాటిస్తే అనవసర సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. శనివారం చేసే చిన్న పొరపాటు కూడా జీవితంలో పెద్ద ఇబ్బందులకు దారి తీయవచ్చని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే ఈ నియమాలను గౌరవిస్తూ శుభకార్యాలు చేసే శనిదేవుడి కృప తప్పక లభిస్తుంది.